నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులు ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారన్న ఎంపీ కేశినేని చిన్ని. చంద్రబాబు లాంటి ముందు చూపు కలిగిన నేత ఏపీలో ఉండటం మన అదృష్టమని కితాబు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందంజలో నిలబెడతానని వెల్లడి. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాల నివేదిక ఆందోళన కలిగిస్తుందని హెచ్చరిక. అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందు చూపు కలిగిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు నిరుద్యోగ యువత నిర్విరార్యంగా మారారు. ఈ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి టీసీఎస్, రిలయన్స్, గూగుల్, జిందాల్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రాబోయే కాలంలో అమరావతి సర్వీస్ సెక్టార్ గా రూపాంతరం చెందుతుందని తెలిపారు. వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడ పీబీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించిన మెగా జాబ్ మేళాను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వర్లు ప్రారంభించారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సభానంతరం ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటర్వ్యూ జరిగే స్టాల్స్ ను సందర్శించారు. అభ్యర్థులతో మాట్లాడి వారి ఇంటర్వ్యూలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగం పొందడంతో పాటు మరొకరికి ఉద్యోగం అవకాశం కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు. ప్రముఖ కంపెనీల సహకారంతో జాబ్ మేళాను నిర్వహించి జిల్లాలో 1,00,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. గతంలో విజన్ 2020 అంటే కొందరికి నమ్మకం కలగలేదని, హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగం ద్వారా ఎంతో అభివృద్ధి చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. విభజన అనంతరం ఏర్పడిన మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు నిరుద్యోగ యువత నిర్విరార్యంగా మారారన్నారు. ఈ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేసి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గం కేంద్రంలో జాబ్ మేళాలు నిర్వహిస్తామని, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జనవరి 5వ తేదీన ఎంఎస్ఎంఈపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ, నిరుద్యోగ యువత వారికి ఎదురయ్యే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే జీవితంలో స్థిరపడగలుగుతారన్నారు. యువత తనున్న చోటే ఉద్యోగం పొందాలనే అపోహను విడనాడి అవకాశాలు ఉన్న చోటుకు వెళ్లి పనిచేయగలగన్న మనోధైర్యాన్ని పెంచుకోవాలన్నారు. జీవితంలో ఎదగాలంటే తాను ఎంచుకున్న కంఫర్ట్ జోన్ ను వీడనాడాల్సిన అవసరం ఉందన్నారు. యువత అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే యువత వికసిత్ భారత్ మెగా జాబ్ మేళాను మంచి అవకాశంగా తీసుకోవాలన్నారు. 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనూహ్యంగా నిరుద్యోగ యువత జాబ్ మేళాకు తరలి రావడం జరిగిందన్నారు. విప్రో, టాటా, పానాసోనిక్, టెక్ మహీంద్రా, ఫస్ట్ సోర్స్, ఇసుజా, స్మార్ట్ వైన్స్, వరుణ్ మోటార్స్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి అనేక కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. త్వరలో జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరులో మెగా జాబ్ మేళాను నిర్వహించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రానున్న 5 సంవత్సరాల్లో 25 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించి పేదరికాన్ని నిర్మూలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారన్నారు.
పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలు జిల్లాల్లో మెగా జాబ్ మేళాను నిర్వహించి రాబోయే రోజుల్లో 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. అనంతరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చిన్న ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని చిరుద్యోగిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు యువత కృషి చేయాలన్నారు. ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించడం గొప్ప విషయమని, యువతకు ఇదొక మంచి అవకాశమన్నారు. వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆర్టీఓ కావూరి చైతన్య, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు అట్లా కాకుండా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధి మీద ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలన్నాగానే వెంటనే సహకరించిన కలెక్టర్ లక్ష్మీషా గారికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది వేదిక ముందు ఉన్న యూత్ అందరికీ, రేపు కాబోయే మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బంగారు భవిష్యత్తు ఉన్న యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా తప్పకుండా ఇవాళ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వబోతున్నారు. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం. కానీ మన అదృష్టం, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు అన్నారు. చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో సెటిల్ అయి ఒక కొత్త నగరం సైబరాబాద్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అగ్రగామిగా ఉండాలి, మరొక హైదరాబాదును మించి ఈ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి ఆయన కలలు కన్నటువంటి విషయం. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు విస్మరించిన మళ్ళీ 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తరుణంలో మళ్ళా ఈ రాష్ట్రంలోని యువతకి బంగారు భవిష్యత్తు వచ్చింది. గతంలో ఎప్పుడు చూడలా, గత 5 సంవత్సరాల్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ విధంగా యువతకి ఉద్యోగాలు ఇప్పించాలి, ఒక ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేది ఇవన్నీ కొత్త మాటలు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకే ఇంటా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చినాకే ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని, సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఈ ఏడాది వార్షిక నేర నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ ఏడాది క్రైమ్ రేట్ ఓవరాల్ గా 5.2% తగ్గిందని, అయితే సైబర్ క్రైమ్ రేట్ మాత్రం కొంత పెరిగిందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఏడాది పెద్దపీట వేశామన్నారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ప్రాపర్టీ అఫెన్సెస్ లో గత సంవత్సరం కంటే క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందన్నారు. పోలీసులు తీసుకున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలు కూడా కొంతమేర తగ్గాయని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళన కలిగిస్తుందన్నారు. డిజిటల్ అరెస్టులపై ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గంజాయి రహిత ఏపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు. 10,837 ఎకరాల్లో గంజాయికి మారు పంటలు కూడా వేయించామని తెలిపారు. ఈగల్ పెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. గంజాయిని నిర్మూలించడంలో డ్రోన్స్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మనిషి వెళ్లలేని ప్రదేశానికి కూడా డ్రోన్ వెళ్తుందన్నారు. 10 పోలీస్ స్టేషన్లకు ఒక డ్రోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. నేరం చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని నేరస్తులకు డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలని చెప్పారన్నారు. టెక్నాలజీ వాడకం ఏపీలో పెరిగిందన్నారు. నేరస్తులను
సునాయాసంగా పట్టుకుంటున్నామని చెప్పారు. దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని, ఇప్పటి వరకు 37 దేవాలయాల్లో జరిగిన దొంగతనం కేసులు ఛేదించినట్లు తెలిపారు. రానున్న 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ పై మొత్తం 576 కేసులు నమోదు చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం పోలీసు వార్షిక నివేదిక, పోలీస్ పర్ఫార్మెన్స్ పైన మీకు సింహావలోకనం చేస్తాను. గడిచిన ఒక సంవత్సరంలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా రాజీ పడకుండా పోలీస్ పర్ఫార్మెన్స్ని ఏమాత్రం ఇంప్రూవ్ చేసుకుంటానే కమెండబుల్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ క్రైమ్ రిడక్షన్ జరిగింది. మీరు చూద్దరు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్లో పెరిగింది. అవి మీకు అసలు చూపిస్తాను. కొన్ని ముఖ్యంగా సైబర్ క్రైము వీటిలో కొంత ఎక్కువ జరిగిన క్రైమ్ ఎక్కువ జరిగింది, అది చూపిస్తాను. అదర్వైజ్ జనరల్గా క్రైమ్ టోటల్గా నియంత్రించగలిగాం. అదేవిధంగా ఎక్కడైతే అఫెన్స్ జరిగినాయో వెంటనే త్వరితగతిన పోలీసు వారు రెస్పాన్స్ ఇవ్వడం, చాలా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దగా జరిగిన పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని పట్టుకునే తీరు కూడాను చాలా ఫాస్ట్గా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని బాగా ఎక్స్టెన్సివ్గా వాడటం జరిగింది. అది ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి డ్రోన్స్, సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా మాకు ఉన్నట్టు మిగతా టూల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అవన్నీ చేయడం ద్వారా క్రైమ్ డిటెక్షను అదేవిధంగా ప్రివెన్షన్ కూడా బాగా జరిగింది. పశ్చిమ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. అందులో భాగంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సుమారు 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, రిటైనింగ్ వాల్, భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ నగరంలో శనివారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని 49, 48 డివిజన్లోని పలు ప్రాంతాల్లో 89,50,000 రూపాయల నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నిధులతో సీసీ రోడ్లు, భవనం, రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం, నగరం అభివృద్ధి పనులతో దూసుకుపోతుందన్నారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, నగరంలో అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి మొదలైందన్నారు. ఎనిమిది 49 డివిజన్లో 2 డివిజన్లలో ఒక రోడ్డు, ఒక రీటైనింగ్ వాల్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు 3 కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇట్లా మొత్తం ప్రతి డివిజన్లో కూడా పనులకి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మంత్రి నారాయణ గారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నారు. ప్రమాణంగా మన కాన్స్టిట్యున్సీని, మన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో నా 49వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వీరై వీధి కొండ ప్రాంతంలో 45 లక్షల రూపాయలు పెట్టి కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎప్పటి నుండో మా మీద రాళ్లు పడిపోతున్నాయి, ఇళ్ళని డ్యామేజ్ అవుతుంది, వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మా మొర ఆలకించలా. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ చౌదరి గారు ఆయన దృష్టికి తీసుకున్న వెంటనే ఈ కింద ఉన్న కొండ మీద ప్రాంతంలో ఉన్న ప్రజలే మానవత్వంతో పనిచేయాలని చెప్పి వెంటనే
మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ రిటైనింగ్ వాల్కి శంకుస్థాపన చేయడం జరిగింది, పనులు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి నన్నేసా వీధి లో ప్రాంతం అంటే కొత్తపేట రోడ్డు పెంచడం వల్ల ఇదంతా కూడా దిగువకి వెళ్ళిపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా స్టాగ్నెట్ అయిపోతున్నాయి. అందరికీ శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా సోదరుడు బొల్లా విజయ్ కుమార్ గారు 49వ డివిజన్లో మరి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి ఇక్కడ కాలువలు కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, అదేవిధంగా రిటర్నింగ్ వాల్ కానివ్వండి మరి దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. అభివృద్ధి పనులు ఇంతకుముందు 5 ఏళ్ళలో మాత్రం అభివృద్ధి సరిగ్గా జరగలేదు. ఇప్పుడు మాత్రం సుజనా చౌదరి గారు చెప్పంగానే మరి పనులు చేపించడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆశీస్సులతో అదేవిధంగా కూడా కమిషనర్ గారి సహకారంతో అందరం కూడా మేము ఇదివరకు జరగని డివిజన్లన్నీ కూడా ఇప్పుడు పరిగెట్టబోతూ ఉన్నాయి. ఇక ఎందుకంటే మేము ఎన్నో బాధలు పడ్డాం ఆ రోజుల్లో, చాలా బాధలు. ఒక రకంగా కాదు, మా డివిజన్ల కంటే పనులే చేయొద్దు అనేవాళ్ళు. అలాంటిది వాళ్ళ పరిస్థితి ఏంటంటే అన్నీ కూడా స్పీడ్గా జరిగే విధంగా కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ముందుకెళ్ళడమే కాదు, ఇవాళ విజయవాడ నగరాన్ని అంటానే మరి విజయవాడ నగరంలోనే అభివృద్ధి పదంలో తీసుకెళ్లబోతున్నారు ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తు చేశారు. గో బ్యాక్ సైమన్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయ సహకారాలు అందించారని కీర్తించారు. అలాగే శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, ఢిల్లీలో పరిపాలన, శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి చెప్పారు. తిరుమలకు కూరగాయలు పంపించే అదృష్టం తనకు దక్కటం ఆనందంగా ఉందని విజయవాడకు చెందిన స్వామివారి భక్తులు మరడా నాగేంద్ర, ఆడబాల సత్యనారాయణ అన్నారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం మాకు దక్కటం పూర్వజన్మ సుకృతమన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నామని వారు తెలిపారు. శ్రీవారి భక్తులకు సేవ చేస్తే సాక్షాత్తు స్వామివారికి సేవ చేసినట్టేనని అన్నారు. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకు 10 టన్నుల కూరగాయల పంపిణీ కార్యక్రమంను మరడాని నాగేందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మరడాని నాగేందర్తో కలిసి పాల్గొన్న ఆడబాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిత్యాన్నదానం కోసం 10,000 టన్నుల కూరగాయలను ఈ రోజు పంపిస్తున్నామని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీకి కూరగాయలు పంపుతున్నామని, భవిష్యత్తులో కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం మరడ నాగేంద్ర మాట్లాడుతూ టీటీడీలో రోజుకు 8,000 రూపాయల కూరగాయలు అవసరమవుతున్నాయన్నారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం మాకు దక్కిందని, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు కూడా పాల్గొన్నారు. తొలుత శ్రీవారికి కూరగాయలు తీసుకువెళ్లే శ్రీవారి రథానికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీవారిని కీర్తిస్తూ ఉండగా శ్రీవారి రథం బయలుదేరింది. సత్యనారాయణ వాస్తవం అయితే ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మండల కుటుంబరావు అని చెప్పేసి వారు స్టార్ట్ చేశారు. వారి నుంచి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు కీర్తిశేషులు అయినారు. కాబట్టి మా అల్లుడు నాగు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. డైలీ ఈ ప్రతిరోజు ఏ రోజు నెలకు 1-2 లోడ్లు పంపిస్తూ స్వామివారి ప్రసాదానికి, నిత్య అన్న ప్రసాదానికి కాయగూరల కార్యక్రమం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నాగు అనే మా అల్లుడు తీసుకుని ఇక్కడ శీలంశెట్టి బాలాజీ, కోట గారు అబ్బాయి బాలాజీ, అలాగే మా కృష్ణ గారు, కొలుసు కృష్ణ గారు, తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమం
ఇంకా మున్ముందు ఇంకా తీసుకెళ్లాలని చెప్పి స్వామివారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా నిత్యం పంపించాలనే ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి నాగుని స్వామివారు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు వారికి టీటీడీ తరపుకి ఇక్కడి నుంచి కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మాకు అవకాశం దొరికినందుకు మేము చాలా ఆనందకరం. మేమందరం బ్లెస్డ్ అని అనుకుంటున్నాం. అలాగే ఈ రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తానికి నాగు గారు, బాలాజీ గారు మేమందరం కలిసి సహకరిస్తాం. ఇది చాలా ముందుగా ఎవ్రీ మంత్లీ ట్వైజ్ అంటున్నారు. నాకు ఇంకా ఎక్కువ సార్లు పంపే అవకాశం దేవుడు మాకు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ విజయవాడ ప్రజానికాన్ని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకుంటూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఈ ప్రదేశాన్ని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మేనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో 1984లో ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు కొండకి వెళ్తే వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి స్థాపించడం జరిగింది. ఆ రోజు వేల నుంచి వందల నుంచి వేల వరకు జరుగుతుందండి. మరి ఈరోజు మనం 2006 నుంచి అదే అన్నదాన కార్యక్రమానికి మండవ కుటుంబరావు గారు మంచి ఆశయంతో అక్కడికి వెళ్ళి ఆ రోజు కనుమూరి బాబురాజు గారితో మాట్లాడి ఇలా మేము కూరగాయలు పంపిస్తామని చెప్పడం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానంలో టెండర్ అనేది లేకుండా మన కుటుంబరావు గారు చేశారండి. ఈ రోజుకి 8,000 కిలోలు కూరగాయలు కటింగ్ అవుతాయి రోజుకి. అలాంటి అన్నదానంలో 8,000 కూరగాయలు కటింగ్ జరిగేదానికి మనం ఫ్రీగా పంపించడం అనేది చాలా మహా అదృష్టం అనుకుంటున్నాం మేము. అది కుటుంబరావు గారి వల్ల మేము ముందుకు తీసుకెళ్తాం. ఇది దేవస్థానానికి నిత్యాన్న పథకానికి కూరగాయలు పంపించడం జరుగుతుంది. ప్రతి నెల పంపిస్తున్నారు. అలాగే మధ్యలో ఒక్కొక్క నెల 2 సార్లు కూడా పంపించడం జరుగుతుంది. విజయవాడ నుంచి ఇలా నిత్యాన్న పథకానికి కూరగాయలు పంపించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సంబంధించి అందరూ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ అందరూ ఇచ్చేస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు. చేసే అదృష్టంగా భావించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల వారు హక్కుల కోసం పోరాటం చేయవలసిందేనని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ రాష్ట్ర నేతలు అన్నారు. భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారి కోసం రూపొందించిన హక్కులను సాధించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నేతలకు సూచించారు. పుష్ప హోటల్ సమీపంలో ఉన్న ఎస్బీఐ జోనల్ కార్యక్రమంలో ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ అమరావతి సర్కిల్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు ఎస్ఎస్ స్వామి మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగులు ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. వివిధ బ్యాంకుల్లో పనిచేసిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన అమరావతి ఫెడరేషన్ నేతలను ఆయన అభినందించారు. ఎస్సీ ఎస్టీ ఎస్బీఐ జనరల్ సెక్రటరీ మేడికొండ సునీల్, రాష్ట్ర సెక్రటరీ మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలన్నారు. మరో సెక్రటరీ పి నారయ్య మాట్లాడుతూ అమరావతి ఫెడరేషన్ నేతలు ప్రజాహిత కార్యక్రమాలు కూడా చేయాలన్నారు. అమరావతి సర్కిల్ సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కులను కాపాడుతూ మరోవైపు ఎస్బీఐ సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా లభించే అన్ని బ్యాంక్ సదుపాయాలను ప్రజలకు దగ్గరగా చేస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర అమరావతి సర్కిల్ నేతలు, రాష్ట్ర నేతలు ఆవిష్కరించారు. నా పేరు సునీల్ మేడికొండ, జనరల్ సెక్రటరీ ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి సర్కిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ని విజయవాడలో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ను కూడా అన్వీల్ చేసుకుంటున్నాం. దీంట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ డోలా శ్రీధర్ స్వామి గారికి, అలాగే యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దివాకర్ గారికి, దయాకర్ గారికి, అలాగే నారాయణ గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అలాగే మా ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్ ద సో మెనీ ప్రొవిజన్స్ టు ద ఎంప్లాయీస్. నా పేరు డోలా శ్రీధర్ సత్యనారాయణ స్వామి, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్, హెడెడ్ బై చెన్నై. ఈరోజు మన విజయవాడలో
ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈసీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ మీటింగ్లోనే వాళ్ళు నూతన సంవత్సర క్యాలెండర్ కూడా ఆవిష్కరిస్తున్నారు. ఈ ఎస్బీఐ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి మేనేజ్మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. మేనేజ్మెంట్ మంచిగా మా అసోసియేషన్ని చూస్తుంది కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి జరుగుతుంది. మాకు మా డయాస్ తరఫున ఎస్బీఐ పీపుల్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. నా పేరు దయాకర్ అండి, జనరల్ సెక్రటరీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఇవాటి ఎస్బీఐ ఈసీ మీటింగ్ సందర్భంగా మా 3 బ్యాంకులను కూడా పిలవడం జరిగింది. ఇక్కడ ఐఓబీ నుంచి, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి, యూనియన్ బ్యాంక్ నుంచి కూడా రావడం జరిగింది. మన జనరల్ సెక్రటరీ సునీల్ గారు, ప్రెసిడెంట్ సతీష్ గారు అండ్ టీమ్ ఎంతో సాధారణంగా ఆహ్వానించి మీటింగ్ చాలా చక్కగా చేస్తున్నారు. ఇవాళ క్యాలెండర్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని బ్యాంకుల ఎస్సీ ఎస్టీ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి ఇనిషియేట్ తీసుకొని ఎస్బీఐ వాళ్ళు అన్ని బ్యాంకులను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న లీడర్స్ కూడా స్టేట్లోనే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో కూడా బ్యాంక్ మేనేజ్మెంట్ తోటి ఎస్సీ ఎస్టీ ఒక వాళ్ళకి కావాల్సిన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో రిలాక్సేషన్స్ వాటి గురించి ఫైట్ చేసే వాళ్ళే. సో బ్యాంక్ ఓవరాల్గా పాలసీ లెవెల్లో ఎటువంటి మార్పులు కావాలి, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఇంకా అత్యున్నతంగా ఎదగడానికి లీడర్స్ ఏం చేయాలనే దాని మీద కూలంకషంగా డిస్కషన్ కూడా జరగబోతుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఏపీకి చెందిన వైజాగ్ యువ క్రికెటర్ కె నితీష్ కుమార్ రెడ్డి నేటి యువ క్రీడాకారులకు ఆదర్శమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే అద్భుతమైన సెంచరీ సాధించిన కె నితీష్ కుమార్ రెడ్డి ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ ఏసీఏ తరపున 25 లక్షల రూపాయలు నగదు పురస్కారం ప్రకటించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపేందుకు ఎస్ఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ దూకుడికి ఆసీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయన్నారు. స్టార్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ పాటబట్టిన సమయంలో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున నితీష్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నితీష్ కుమార్ ను ప్రోత్సహించేందుకు ప్రకటించిన 25 లక్షల నగదు పురస్కారాన్ని ఆయన ఇండియాకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందిస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా శుభదినం. కె నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుడు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లకి సెలెక్ట్ అయి ఇవాళ మెల్బోర్న్లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో 4వ టెస్ట్లో అద్భుతంగా రాణించి సెంచరీ చేసిన సందర్భంగా ముందుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి మరింత వైభవంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళాలి, వారి భవిష్యత్తు కూడా చాలా బాగుండాలి. చక్కటి ఆల్రౌండర్. మన ఇవాళ ఇండియా టీంకి ఆల్రౌండర్లు కరువు అవుతున్న సమయంలో బ్రహ్మాండమైన ఒక ఆల్రౌండర్ని ఆంధ్ర నుంచి రావటం అందరికీ శుభపరిణామం. ఇవాళ యువ ఆంధ్ర క్రీడాకారులందరికీ అతను ఒక ఆదర్శంగా నిలుస్తాడు. అండర్-16 టోర్నమెంట్లో కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ అతనికి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వారు కష్టపడిన దానికి చిరు పారితోషికంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇవాళ 25 లక్షలు బహుమతిగా ప్రకటించడం జరిగింది. తప్పకుండా వారు ఇండియాకి రాగానే ఇవాళ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 25 లక్షల రూపాయలు కూడా నితీష్ కుమార్ రెడ్డికి అందజేస్తుంది. ఇటువంటి ఎంతోమంది యువ క్రీడాకారులు వెలుగులోకి రావాలి. నిత్యం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, కష్టించి పనిచేసి కష్టించే క్రీడాకారులకు కానీ ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటువంటి వారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ మరింత అభివృద్ధి చెంది ఇటువంటి ఎంతోమంది యువ క్రికెటర్లు తయారై ఐపీఎల్లో కానీ ఇండియన్ టీంలో కానీ వారందరూ కూడా
మంచి భవిష్యత్తుతో చక్కగా రావాలని కోరుకుంటున్నాం. డాక్టర్ చింత రంగధామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గన్నవరంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. డాక్టర్ చింత రంగనాథరామరావు వర్ధంతిని పురస్కరించుకొని గన్నవరంలోని లైఫ్రసీ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పేదలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు, షుగర్, బీపీ, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ట్రస్ట్ నిర్వాహకులు కాళీకృష్ణ, ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ చింత రంగధామారావు పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారని, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ చింత రంగమధారావు చారిటబుల్ ట్రస్ట్ సెల్ హెల్త్ క్లినిక్ చైర్మన్ డాక్టర్ చింత రవికుమార్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని, ఈ శిబిరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని, వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల నుంచి సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏపీకి చైర్మన్ కొల్లి అజయ్, రమాకాంత్, కార్యదర్శి టిఎల్ఎన్ రావు, పి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. గోగినేని ధనశేఖర్ నా పేరు. డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ రామధామారావు గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్లో వర్క్ చేశారు. అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటప్పుడు కూడా ఆయన ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రమాణాలకు అనుకూలంగా డాక్టర్ అయితే ఏవైతే ప్రమాణాలు చేస్తారో డాక్టర్ వృత్తిలో ఆ ప్రమాణాలను మించి వర్క్ చేయడం జరిగింది. తదుపరి గన్నవరంలో వాళ్ళ సొంత ఏరియాలో అనేక మంది అన్ని ఓళ్ళల్లో నుంచి చుట్టుపక్కల ఓళ్ళల్లో వాళ్ళ ప్రజలు వచ్చి వైద్యం కోసం వచ్చినప్పుడు ఆ వైద్యం ఫ్రీగా చేసి, వైద్యంతో పాటు ఫ్రీగా చేయటమే కాకుండా ఆ ఉచితంగా మందులు పంపిణీ చేయటం, వాళ్ళు ఇక్కడి నుంచి తరలి ఇంటికి వెళ్ళడానికి తిరిగి సౌకర్యాలు కల్పించడం, తదుపరి ఆ పేషెంట్కి వారం రోజులు 10 రోజులు కూడా ఫుడ్ అలాంటిదని అరేంజ్ చేసి ఆయన జీవితకాలం కష్టపడటం జరిగింది. వాళ్ళ కుమారుడైన డాక్టర్ రవికుమార్ గారు, చింతా రవికుమార్ గారు కూడా అదే బాటలో ఆయన చేసిన దానికి ఆశయాల కోసం అనుగుణంగా ఈరోజు ఇక్కడ మన గన్నవరంలో ఉన్నట్టు లెప్రసీ హాస్పిటల్ వద్ద పేదలకి పళ్ళు, ఫుడ్డు పెట్టి లక్ష్మీ ఫౌండేషన్ తరఫున ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా రవికుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆ తండ్రి ఆశయాల్లో నడుస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు కాళీకృష్ణ వేమూరి, మాది బీబీగూడెం. డాక్టర్ చింతా రంగధామారావు గారు దగ్గర నేను వర్క్ చేసేవాడిని. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ లెప్రసీకి సంబంధించి ఎయిర్పోర్టు ఎదురుగా ఉన్నప్పుడు హాస్పిటల్లో పేషెంట్లకి బట్టలు ఇస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ జనవరి 1వ తారీఖు అప్పటికి వీళ్ళకి స్వీట్లు, హాట్లు పంచడం, ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండేవారు. మరి ఆయన మా అందున లేకపోయినా కానీ ఆయన సేవా కార్యక్రమాలు అయితే వారి కుమారుడైన చింతా రవికుమార్ గారు సేవా కార్యక్రమాల్లో పాల్గొని కొనసాగిస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా వీళ్ళ పేషెంట్లకి కానీ మామూలుగా కాలనీలో ఉన్న నివాసులకు కానీ ఆహారం, పళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఐ క్యాంపు నిర్వహించాము. దాంతో బీపీ, షుగర్లు ఇవన్నీ చూపించడం జరిగింది ఐ క్యాంప్ ద్వారా లక్ష్మీ ఫౌండేషన్ వాళ్ళ నుంచి. ఈ సేవా కార్యక్రమాలు అనేవి చింతా రవికుమార్ గారు ఎల్లప్పుడూ కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఆ రంగధామారావు గారు ఆయన ప్రస్తుతం మా ముందు లేకపోయినా మా మనసులో ఎప్పుడూ వేళవేళలా జీవించే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
దేశభక్తులైన వీర బాలల గాథలను దేశ ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంతో దేశభక్తితో దేశం కోసం అమరులైన బాలలను స్మరించుకోవటం కోసం వీరబాల దివాస్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని ఎమ్మెల్యే సుష్మా చౌదరి స్పష్టం చేశారు. డిసెంబర్ 26న వీరబాల దివాస్ జరుపుకోవటం వల్ల భావితరాలకు మన దేశ వీరబాలల గాథలు తెలుసుకోవచ్చన్నారు. వన్ టౌన్లోని హిందూ హైస్కూల్ నందు శనివారం వీరబాల దివాస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే సుష్మా చౌదరి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా రాష్ట్రాలు వేరైనా మనమంతా భారతీయులమన్నారు. నాడు మొఘలులను ఎదిరించిన వీరబాలలను స్మరించుకునేందుకు డిసెంబర్ 26న వీరబాల దివాస్ గా ప్రధాని ప్రకటించారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించవచ్చునన్నారు. వీరబాల దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు హిందూ హైస్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. మనకందరికీ తెలిసిన విషయమే 1907లో జరిగిన, అంటే వాళ్ళు మొఘలులు మతం మార్చుకోమని బలవంతం చేసినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళని సజీవ సమాధి చేయడం జరిగింది. ఆ రోజు ఆ తండ్రి గారు కూడా నేను మతం మార్చుకోను, నా భాష నా మతము నా దేశం నాకు ముఖ్యం కాబట్టి పిల్లలు ఆ విధంగా కూడా చనిపోతుంటే కూడా ఆయన ఏమాత్రం బాధపడకుండా దేశం కోసం చేశారు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు గతంలో భారతదేశం గురించి విభిన్న వ్యక్తులు ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, భావితరానికి తెలియవలసిన అవసరం ఉందని చెప్పి ఈ విధంగా దానికి స్పెషల్ 26 డిసెంబర్ని వీరబాల్ దివాస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పిల్లలందరూ కూడా ఆ కథ అంటే జరిగిన నిజాన్ని చెప్పడం జరిగిందనమాట. అందరూ కూడా భారతీయం మనది ఏంటంటే ప్రాంతీయం ఇవన్నీ ఉండాలి. ప్రాంతీయం గురించి మనం పనిచేసుకోవాలి, మాతృభాష గురించి మాట్లాడుకోవాలి. ఈ ప్రాంతీయం మానవత్వం ఈ రెండు కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఏదైనా ఉందని చెప్పి ఇలాంటి సందర్భంగా అందరూ కూడా ఇంకొకసారి ఆ విధంగా మనం శపథం తీసుకొని మరీ పనిచేయాల్సిన అవసరం ఉంది. విజయవాడ పశ్చిమ జాతీయ రహదారిపై జక్కంపూడి, నున్న, నాయనవరం, అంబాపురం రైతులు పొలాల్లో అనుమతులు లేకుండా ల్యాంకో కంపెనీ వేస్తున్న హైటెన్షన్ టవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుకు విజయవాడలోని శాసనసభ్యుని కార్యాలయంలో కలిసి రైతులు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో ల్యాంకో ట్రాన్స్మిషన్ విద్యుత్ టవర్ల వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు పాత అలైన్మెంట్ ప్రకారమే టవర్లు ఎత్తు పెంచి కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. నేషనల్ హైవే ఆర్ఓ కార్యాలయ అధికారులు అనాలోచితంగా ల్యాంకో సంస్థ ప్రయోజనాల కోసం పనిచేశారని ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు సీఎం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చేయడం పట్ల రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరిగితే సహించదని ఎమ్మెల్యే ఏర్లగడ్డ రైతులకు వివరించారు. ఈ వ్యవస్థ మార్పుకే మావోయిజాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలని హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ అన్నారు. మార్క్ లిస్ట్ 131వ జయంతిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రూపొందించిన సైద్ధాంతిక సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకుని చైనా దేశాన్ని నూతన ప్రజాస్వామిక సాంస్కృతిక విప్లవాన్ని విజయవంతం చేశాడని అన్నారు. మావో చైనా కమ్యూనిస్ట్ పార్టీలో మైనార్టీ అభిప్రాయమైన తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర కొత్త ప్రజాస్వాగత సూత్రాలకు అనుగుణంగా సైద్ధాంతిక పోరాటం చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో రైతాంగాన్ని, శ్రామిక వర్గాన్ని ఐక్యంగా ముందుకు నడిపించాడు. మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడవచ్చు, అధికారంలోకి రావచ్చు, కానీ శ్రామిక వర్గ పాలన జరపలేదని రుజువైంది. ప్రజలు సమానత్వం కొరకు పోరాడేందుకు మార్క్సిస్ట్ మహోద్వాయుల సైద్ధాంతిక సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకుని దీనికి కార్యాచరణ జోడించి ముందుకు సాగాలన్నారు. ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ, యు గనిరాజు, టి ప్రకాష్, నాగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేకిస్తూ ప్రజలను ప్రతిఘటన పోరాటాలకు వైపుకు చైతన్యం చేయాలని కోరారు.
ఈ సభ ప్రారంభం ముందుగా అమరవీరులకు నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎస్వి కృష్ణ అధ్యక్షతన సభ జరిగింది. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి భీమాశంకర్, శ్రీను పాడిన విప్లవ గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు నాగరాజు, పోలయ్య, రాజశేఖర్ రెడ్డి, శ్రీను, కనకారావు, రవీంద్ర, బీరావళి తదితరులు పాల్గొన్నారు. ఎం రామకృష్ణ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ మావో 31వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యవసాయక విప్లవాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవానికి సంబంధించినటువంటి స్ఫూర్తితో మావో చైనాలో ఏదైతే వ్యవసాయక సాంస్కృతిక విప్లవాన్ని విజయవంతం చేశాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశంలో దానికి అనుగుణంగా ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తన కేడర్ని చైతన్యవంతం చేసుకోవడానికి పిలుపిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఇక్కడ ప్రెస్ క్లబ్ గాంధీనగర్లో ఈ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ దేశంలో ఉన్నటువంటి 180% మంది వ్యవసాయ ఆధారిత ప్రజలు, కార్మిక వర్గం, నిరుద్యోగం ఇవన్నీ కూడా పట్టిపీడిస్తున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. మరొక వైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తూ ప్రజల సమస్యల్ని, కార్మికుల యొక్క సమస్యల్ని, నిరుద్యోగాన్ని, అన్ని రకాల సమస్యలను కూడా పక్కన పెట్టి 1 కాషాయకరణ, 2 కార్పొరేటీకరణ, ఈ 2 ఎజెండాలతో పాటుగా కార్పొరేట్ సెక్టార్కి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క ఆదాయాన్ని కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అదానీ, అంబానీలకి ఈరోజు ఒకేసారి 100%, 200% ఆదాయం పెరగడానికి ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల నుంచి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మీదుగా ఎస్ఆర్ఆర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కార్పొరేట్, ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. నూతన విద్యా విధానం 2020 వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, ఈ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పట్టనట్టు వివరించడం తగదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్ పోరాటాలకి విద్యార్థి లోకం కదలి వస్తారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 5,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గుడ్ న్యూస్ పేరుతో ట్వీట్లు పెట్టడం తప్ప ఈ విద్యా సంవత్సరం ₹1 కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. వెంటనే పెండింగ్ రీయింబర్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని అన్నారు. జీవో 77 రద్దు చేసి పీజీ చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తామని హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు నిధులు కేటాయించి నూతన భవనాలు నిర్మించాలని, జూనియర్ అండ్ డిగ్రీ ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టల్కు నిధులు కేటాయించి నూతన భవనాలు, మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసి పెండింగ్ లో ఉన్న మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో విద్యార్థులు సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గోపీనాయక్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ జాహిదా, ప్రణీత, జిల్లా ఉపాధ్యక్షులు కుమార్ స్వామి, మాధవ్, విజయవాడ నగర నాయకులు ఓజేశ్వన్, వాసు, ఇనోష్, హాసిని, షణ్ముఖ, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అశోక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈరోజు రేపు 2 రోజుల పాటుగా ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలో విద్యారంగ సమస్యల కోసం చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు ప్రధాన ఉద్దేశం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. ఈ 6 నెలల్లో విద్యారంగ సమస్యల కోసం ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదు. రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికీ ఉన్నాయి. నేటికి విద్యార్థులు
టీసీలు తీసుకోవడానికి వెళ్తే కళాశాల యజమాని ఫీజులు పే చేయాలని ఇబ్బందులు పెడతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వీటికి పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. 100 రోజుల్లో మా సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు, నేటికి పరిష్కారం చేయలేదు. అలాగే తల్లికి వందనం 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పారు, ఇప్పటికీ ప్రస్తావన కూడా లేదు. అలాగే ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు, మాటలు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇది మంచి ప్రభుత్వం అయితే ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయండి, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారం చేయండి అని అడుగుతూ ఉన్నాం. నా పేరు జాహిదా, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గర్ల్స్ కన్వీనర్. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మహాసభలు ఈరోజు రేపు జరుగుతున్నాయి. ఈరోజు బహిరంగ సభ ర్యాలీ జరిగింది, రేపు డెలిగేషన్ సెక్షన్ ప్రారంభమవుతుంది. ఈ విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అనేక హామీలు ఇచ్చి విఫలమయ్యారు. అమ్మఒడి పేరుతో బకాయిలు విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వాటిని ఫిలప్ చేసి బకాయిలు విడుదల చేస్తా అన్నారు. అలానే టీచర్ రిక్వైర్మెంట్ ఇస్తా అన్నారు, జేఎల్ రిక్వైర్మెంట్ ఇస్తా అన్నారు, స్కాలర్షిప్స్ ఇస్తా అన్నారు. కానీ 7 months అవుతున్నా ఇప్పటికీ ఒక డెసిషన్ అనేది తీసుకోలేదు. మేము లాస్ట్ మంత్ కలవడానికి వెళ్తే మాకు 1 month టైం ఇవ్వండి, మేము వాటన్నిటిపైన ఒక చర్చ నిర్ణయించుకొని మేము ఒక నిర్వహణకు వస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికీ మాకు సమాధానం అనేది ఇవ్వని పరిస్థితి. అలానే మహిళలపై దాడులు జరిగాయని గత ప్రభుత్వం మీద వీళ్ళు సవాలు విసిరారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఒక మాట అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలలు అనేకమైన సమస్యలు ఉన్నాయి మహిళలవి. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలో ఈరోజు రేపు విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ర్యాలీ బహిరంగ సభ నిర్వహించుకున్నాం. ఈ జిల్లా మహాసభల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు లేక అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లో ఉండేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఈరోజు చలికాలం మొదలైంది, దుప్పట్లు సరిగ్గా పంపిణీ చేయలేదు. దీంతో పాటుగా దోమల బెడద ఎక్కువగా ఉంది. మరి ఇట్లాంటి సమస్యలతో అనేక రకాలుగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గతంలో ప్రభుత్వ అధికారులు కలిసాము, నేటికి సరైన స్పందన లేదు. దీంతో పాటుగానే మెస్ ఛార్జీలు 55 రూపాయలు ఇస్తూ ఉన్నారు రోజు 3 పూట్ల భోజనం చేయడానికి. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రోజుకు 100 రూపాయలు 3,000 రూపాయల నెలకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చారు. కానూరు సిద్ధార్థ కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గేదెను ఢీకొని కారు పల్టీలు కొట్టింది. రోడ్డు పక్కన ఉన్న డ్రైన్ లో పడిపోయింది కారు. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కార్ డ్రైవర్, ఓనర్ మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారన్న ఎంపీ కేశినేని. చంద్రబాబు లాంటి ముందు చూపు కలిగిన నేత ఏపీలో ఉండటం మన అదృష్టమని కితాబు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందంజలో నిలబెడతానని వెల్లడి. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాల నివేదిక ఆందోళన కలిగిస్తుందని హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.